Hi, my dear kids. Good morning to all. How are you, babies? You all are fine? Yes, I'm also fine. Good. Okay. Today, what we learn? UKG English classes, class 14th. 14th క్లాస్లో ఏం నేర్చుకుందాం? కొంచెం ఎక్కువే నేర్చుకుందాం. ఓకేనా? సిలబస్ కంప్లీట్ అయిపోవాలి కదా మనకి. ఓకే. ఫస్ట్ పంక్చువేషన్ తర్వాత ఏముంది? వన్ అండ్ మెనీ. ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ కొంచెం స్టార్ట్ చేశాను, ఈ క్లాస్ యాడ్ చేయలేదు. ఓకే, ఈ క్లాస్ ఇప్పుడు యాడ్ చేసేయండి. ఓకేనా? వన్ అండ్ మెనీ అంటే ఒకటి మరియు చాలా. తెలుగులో అయితే తెలుగు టెక్స్ట్ బుక్ ప్రకారం అయితే ఏకవచనం, బహువచనం అని కూడా మనం అనవచ్చు. ఒకటి మరియు చాలా అని కూడా మీనింగ్ వస్తుంది. వన్ అండ్ మెనీ. అసలు ఏంటి వన్ అండ్ మెనీ? ఇప్పుడు చూసేద్దాం. ఓకేనా? ఏఎన్టీ యాంట్, ఏఎన్టీఎస్ యాంట్స్, ఈఆర్ఏఎస్ఈఆర్ ఎరైజర్, ఈఆర్ఏఎస్ఈఆర్ఎస్ ఎరైజర్స్, బిఎల్ఎల్ బాల్, బిఎల్ఎల్ఎస్ balls, DOG dog, DOGS dogs, NUT nut, NUTS nuts, MUG mug, MUGS mugs. వెరీ గుడ్. ఏదైనా మనం రేపు మీరు పెద్దయ్యాక ఏదన్నా క్వశ్చన్ రాయాలి, ఏదన్నా ఎగ్జామ్ రాయాలి, ఒక ఎస్సే క్వశ్చన్ రాయాలి, లేదంటే లేదు రేపు మీరు ఏదన్నా స్పీచ్ ఇవ్వాలి అన్నప్పుడు ఆ స్పీచ్లో మీరు ఎక్కడ ఏ వర్డ్ యూజ్ చేయాలి, ఎక్కడ పంక్చువేషన్ వాడాలి, ఎక్కడ వన్ అండ్ మెనీ వాడాలి, ఎక్కడ ఈజ్, యాన్, ఏ, దట్, ద, దిస్, ఇవన్నీ ఎట్లా వాడాలనేది ఈ యూకేజీ క్లాస్లో ఇవన్నీ బేసిక్స్ అనమాట. సో లిజన్ కేర్ఫుల్లీ, లర్న్ కేర్ఫుల్లీ, లర్న్ ప్రాపర్లీ. ఓకే, ఇవన్నీ మీ ఫ్యూచర్కి ఎంతో యూజ్ అవుతాయి. ఓకేనా? ఓకేనా బేబీస్? ఓకే. అంటే ఏఎన్టీ యాంట్ చీమ, ఏఎన్టీఎస్ చీమలు. ఇంగ్లీష్లో ఎస్ కలపాలి, తెలుగులో అయితే లూ కలపాలి. ఏకవచనం బహువచనాన్ని తెలిపేస్తుంది. ఓకేనా? బిఎల్ఎల్ బాల్ బంతి, బిఎల్ఎల్ఎస్ బాల్స్ బంతులు, డిఓజీ డాగ్ కుక్క, డిఓజిఎస్ కుక్కలు డాగ్స్, ఎన్యూటీ నట్, ఎన్యూటీఎస్ నట్స్, ఎంయూజీ మగ్, ఎంయూజిఎస్ మగ్స్. వెరీ గుడ్. ఓకేనా? అసలు వాక్యాలు ఎలా పలకాలనేది అర్థమైంది కదా. ఇప్పుడు ఒక 3 కుక్కలు వచ్చినాయి అనుకో, కుక్క వచ్చిందంటే వినడానికి, అర్థం చేసుకోవడానికి ఎదుటి వాళ్ళకి ఏముంటుంది, ఒక్కటే వచ్చిందేమోలే అనిపిస్తుంది. అదే 3-4 కుక్కలు వచ్చినప్పుడు ఒకటే, 3-4 కుక్కలు వచ్చినప్పుడు కుక్క వచ్చిందంటే ఒక్కటే అనుకుంటారు. ఒక్క కుక్క వచ్చినప్పుడు కుక్కలు వచ్చినాయి అంటే అమ్మో ఎన్ని కుక్కలు వచ్చినాయని పరిగెత్తుకుంటూ వస్తారు. సో ఒక వర్డ్ అనేది, ఒక అక్షరం అనేది ఎంటైర్ సెంటెన్స్ మీనింగ్నే మార్చేస్తుంది. సో మై డియర్ కిడ్స్, లర్న్ ప్రాపర్లీ. ఓకే ఓకే. నెక్స్ట్ ఏంది చూసేద్దామా? ఓకే, నెక్స్ట్ పేర్ వర్డ్స్. వెరీ గుడ్. పేర్ వర్డ్స్ జంట పదాలు. తెలుగులో చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా, జంట పదాలు. వెరీ నైస్. పేర్ వర్డ్స్. ఏ వస్తువుతో ఏముంటుంది, దేంతో ఏముంటుంది అనేది చూద్దామా? కప్ అండ్ సాసర్. కప్పుతో ఏముంటుంది ఎప్పుడైనా? సాసర్. ఓకే, పేర్ వర్డ్స్లో కప్ ఇచ్చి ఇంకో దానికి రౌండ్ చేయమన్నా, మ్యాచ్ చేయమన్నా దేనికి చేయాలి? సాసర్కి. వెరీ గుడ్. బుక్ అండ్ పెన్సిల్, బకెట్ అండ్ మగ్, టేబుల్ అండ్ చైర్, బ్రెడ్ అండ్ బటర్, లాక్ అండ్ కీ, బ్యాట్ అండ్ బాల్, షర్ట్ అండ్ పాయింట్. వెరీ గుడ్. షర్ట్ అండ్ పాయింట్. ఓకేనా? కంప్లీటెడ్. ఓకే, ఇంతకుముందు నేను
చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా అని అన్నాను. మీరు కాదు, మీరు ఇంకా చిన్నపిల్లలే. ఓకేనా? నేను నా చిన్నప్పుడు తెలుగులో నేర్చుకున్నాను అనమాట. ఓకేనా? ఇప్పుడు మీకు నేర్పిస్తున్నాను. ఓకేనా? ఓకే. ఇవి జంట పదాలు అనేవి అవి ఫిక్స్ అయిపోయి ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, సాసర్ అనేది కప్పుతో తప్ప ఇంకా దేంతోనూ మ్యాచ్ అయ్యి ఉండదు. సో ఇలాంటి వర్డ్స్ చూసినప్పుడు మనం మ్యాచింగ్స్లో ఎక్కువ వస్తుంటాయి. ఏదన్నా వాక్యం రాసేటప్పుడు మిస్ చేసి బ్లాంక్స్ ఇచ్చి అక్కడ ఫిల్ చేయమన్నప్పుడు మనం ఇంగ్లీష్లో వాడేటప్పుడు ఏం వాడతాం? కప్ అండ్ సాసర్. ఎండ్ వర్డ్స్ వచ్చినప్పుడు మనం ఆటోమేటిక్గా చూడకుండా ఇప్పుడు కప్ బ్లాంక్ ఇచ్చి సాసర్ ఇచ్చారనుకో, అప్పుడు ఏం చేయాలి? ఎండ్ అని పెట్టవచ్చు. అట్లా లేదు, కప్ అండ్ డాష్ అని ఇచ్చారనుకో, సాసర్ అని పెట్టవచ్చు. అట్లా అనమాట. ఇంకా చిన్నపిల్లలు కదా, మీకు ఇప్పుడే అంతా అవసరం లేకపోవచ్చు, బట్ మిగతా వాళ్ళకి చాలా అవసరం. లాక్ అండ్కి, షర్ట్ అండ్ పాయింట్, బ్యాట్ అండ్ బాల్, ఇలా అనమాట. ఓకే. నెక్స్ట్ ఏంటో చూసేద్దామా? మ్యాథ్స్. ఇవన్నీ మనం మ్యాథమెటిక్స్లో చూసేద్దాం క్లాసెస్. ఎందుకంటే మళ్ళీ రిపీట్ అయితే ఆల్రెడీ ఓఎన్ఈ 1 మ్యాథ్స్లు అన్నీ చూశాను. ఇక్కడ మ్యాథ్స్ ఏముంది? నెంబర్స్ 1 to 100, నెంబర్ నేమ్స్ 1 to 10, నెంబర్స్ 100 1 to 200, నెంబర్ నేమ్స్ 11 to 20, నెంబర్స్ 200 1 to 300, నెంబర్ నేమ్స్ 21 to 30, నంబర్స్ 301 to 400, number names 31 to 40, numbers 400 to 1, 401 to 500, number names 41 to 50, numbers 501 to 600, numbers names 51 to 60, numbers 601 to 700, number names 61 to 70, backward numbers before, between and after numbers, greater than, lesser than, equal to, same to, concept, different concept, big small concept, long short concept, tall short concept, full empty concept. ఓకే, చూసేద్దామా? ఓకే, మనం లీవ్ చేసేది ఏంటంటే నెంబర్ నేమ్స్ లీవ్ చేద్దాం. ఇవి మ్యాథ్స్ క్లాస్లో చూసేద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చూద్దాం? బ్యాక్వర్డ్ నెంబర్స్కి వెళ్ళిపోదామా? కమ్ ఫాస్ట్. ఓకేనా? బ్యాక్వర్డ్ ఇవి చూసారా? ఇవన్నీ నెంబర్స్ 1 to 100. నెంబర్ నేమ్స్ ఏమున్నాయి? ONE 1 to NINE 9, TEN 10 వరకు ఉన్నాయి. ఇవన్నీ ఆల్రెడీ మ్యాథమెటిక్స్ క్లాస్లో మనం చూసేసాము. చూద్దాం. నెంబర్స్ 101 ఇలా ఉన్నాయి. మై డియర్ మదర్స్, ఇవి చూసి కూడా మీకు ఒకవేళ మ్యాథమెటిక్స్ క్లాస్ ఓపెన్ చేసుకోకపోయినా ఇందులోనైనా ఓన్గా నేర్పించుకోండి. ఓకేనా? సో డబల్ చేయటం ఎందుకనేసి నేను మ్యాథమెటిక్స్ క్లాస్ లింక్ ఇస్తాను. ఇక్కడ అవి ఓపెన్ చేయండి. ఇక్కడ ఇది చూస్తాను. ఓకేనా? ఓకే, ఏం చూద్దాం ఇప్పుడు? బ్యాక్వర్డ్ నెంబర్స్. ఓకేనా? అంటే బ్యాక్వర్డ్ నెంబర్స్ అంటే ఏం చేయాలి మనం? 1 to 100 నెంబర్స్ రాస్తే అవి ఫార్వర్డ్ నెంబర్స్ అవుతాయి. బ్యాక్వర్డ్ నెంబర్స్ అంటే వెనకాల నుంచి, బ్యాక్వర్డ్, వెనక నుండి ముందుకి. ఓకేనా? సో 100 నుంచి చూసేద్దామా? రివర్స్లో రాయాలి మనం. రివర్స్ అంటే తిరిగేసి రాయడం కాదు. 1 2 3 4 to 100 కాకుండా 100 నుంచి 1 వరకు రాయాలి. 100 నుంచి వెనక్కి వస్తూ 1 వరకు వెళ్ళిపోవాలి. ఓకేనా? చూద్దామా? 100, 99, 98, 97, 96, 95, 94, 93, 91, 93, 92, 91. Next, 90, 89, 88, 87, 86, 85, 84, 83, 82, 81, 80, 79, 78, 77, 76,
75, 74, 73, 72, 71, 70, 69, 68, 67, 66, 65, 64, 63, 62, 61, 60, 59, 58, 57, 56, 55, 54, 53, 52, 51. ఇక్కడ బ్యాక్వర్డ్ ఏమున్నాయి 100 to 51. నెక్స్ట్ పేజ్లో బ్యాక్వర్డ్ నెంబర్స్ 51 to 1. ఓకేనా? ఓకే, ఇది భలే మ్యాజిక్ లాగా ఉంది కదా కిడ్స్. వావ్, నేర్చేసుకుందామా? 50, 49, 48, 47, 46, 45, 44, 43, 42, 41, 40, 39, 38, 37, 36, 35, 34, 33, 32, 31, 30, 29, 28, 27, 26, 25, 24, 23, 22, 21, 20, 19, 18, 17, 16, 15, 14, 13, 12, 11, 10, 9, 7, 6, 5, 4, 3, 2, 1. Very good. మై డియర్ కిడ్స్, చాలా బాగా కష్టపడి ప్రాక్టీస్ చేయాలి. ముందు నుంచి 1 to 100 చెప్పటం చాలా ఈజీ. 100 నుంచి వెనకాలకి రావడం అంటే ఇది ఎందుకు పెట్టారో తెలుసా? మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ మీద ఫోకస్ చేయడానికి. ఓకేనా? మన కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది అనేసి చెక్ చేసుకోవడానికి. ఓకేనా? కాన్సన్ట్రేషన్ మిస్ అయిందో నెంబర్స్ మిస్ అయిపోతాయి. ఓకేనా? ఇంప్రూవ్ యువర్ నాలెడ్జ్ టు దీస్ బ్యాక్వర్డ్ నెంబర్స్. ఓకే, నెక్స్ట్ ఏమున్నాయి? బిఫోర్, బిట్వీన్ అండ్ ఆఫ్టర్ నెంబర్స్. బిఫోర్, బిట్వీన్, ఆఫ్టర్. బిఫోర్ మీన్స్ ముందు, బిట్వీన్ మధ్యలో, ఆఫ్టర్ తర్వాత. ఓకేనా? బిట్వీన్ అంటే మిడిల్. ఓకేనా? బిఫోర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 9 బిఫోర్ 8. 9కు ముందు ఏమొచ్చింది? 8. బిఫోర్ రావాలంటే బ్యాక్వర్డ్ నెంబర్స్ రావాలి. వెరీ గుడ్. 9 బిఫోర్ 8, 9 ఆఫ్టర్ 10. Very good. Concentrate this class, my dear children and mothers. Okay? 14 before, 15 before 14, 20 before 19, 18 before 17, 12 before 11, 7 before 6. Okay? Between, middle number, madhyalo. 10, 12, between 11, 11 between 10 to 12. Very good. Okay, concentrate on between numbers. Okay, 14, 16 between number 15. 14 to 16 between 15. 14, 16 between 15. Okay, 15 number between 14 to 16. Okay, very good. 6 between 5 to 7. 14 between 13 to 15. 9 between 8, 10. 17 between 16 to 18. Very good. After numbers చూసేద్దామా? 19 after 20. ఇది ఈజీ ఉంటుంది అనమాట. ఓకేనా? అంటే 19 తర్వాత ఏమొస్తుంది? 20. 13 తర్వాత 14 అట్లా అనమాట. ఓకే, వెరీ ఈజీ టు దెన్ బిఫోర్, బిట్వీన్. ఓకే, 19 after 20, 13 after 14, 4 after 5,
17 after 18, 11 after 12, 15 after 16. Very good. నెక్స్ట్ పేజీలో కూడా బిట్వీన్, బిఫోర్ అండ్ ఆఫ్టర్ నెంబర్స్, బిఫోర్, బిట్వీన్ అండ్ ఆఫ్టర్ నెంబర్స్ ఉన్నాయి. ఓకేనా, చూసేయండి. అదర్స్ నేర్పించేయండి పిల్లలకి. సిలబస్లో ఏమన్నా చూద్దాం. గ్రేటర్ దాన్, lesser than. Okay, we will discuss in next class. Okay, bye bye, see you later my dear children. Learn properly, listen properly, read properly. Okay, మమ్మీ మాట విని చక్కగా చదువుకోండి. ఓకేనా, మమ్మీని అస్సలు విసిగించొద్దు నాన్న. ఓకేనా, బై బాయ్ మై డియర్ స్వీటీస్, బాయ్.